సాధారణంగా మహేష్ ఏదైనా నిరసనలు ధర్నాలు చేసినా అది ఒక హైలైట్ చేయడానికే అని ఒక దృక్పథం ఉంది. అది వాస్తవమే అంటారా? ఇంకోటి ఏంటంటే మహేష్ ఏదైనా ధర్నాలు చేసినా లేకపోతే ఏదైనా ఫండ్ ఇచ్చినా కాంట్రిబ్యూషన్ చేసినా ఏది చేసినా బీజేపీ గజ్వేల్ స్థాయిలో ఉన్న నాయకులు పూర్తి స్థాయిలో మీతోటి ఉండడం లేదు. అంటే మీ దాంట్లో ఏమన్నా మనస్పర్ధలు ఉన్నాయా, లేదంటే ఇంకేమన్నా అనుకోవచ్చా దీన్ని? అట్లాంటిది ఏం లేదన్నా. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి మేమంతా ఒకటే కుటుంబం కాబట్టి అందరం కలిసికట్టునే పనిచేస్తున్నాం. మా దాంట్లో ఎటువంటి విభేదాలు కానీ ఎలాంటి ఇష్యూస్ కానీ లేవు. ఇంకొక విషయం ఏంటంటే మేము 100% మేము ఏదైనా సబ్జెక్ట్ ఏదైనా పార్టీ కోసం ఏదైనా కార్యక్రమం చేస్తే, ధర్నా చేసినా, ఏదైనా రాష్ట్రరోక చేసినా, ఏది చేసినా కూడా 100% ప్రజలకు ఉపయోగపడేటువంటి సబ్జెక్ట్ తీసుకుంటున్నాం. ప్రజలకు ఏదైతే ఖచ్చితంగా ప్రజలకు ఏది అవసరం ఉందో ఆ సమస్య తీసుకుంటున్నాం. ఆ సమస్య మేము ఫైట్ చేస్తున్నాం 100%. అంతే తప్ప ఏదో మేము హైలైట్ కావాలని చెప్పేసి ఇంకేదో ఉద్దేశం అయితే లేదు. ఖచ్చితంగా మా సొంత ఎజెండా అయితే ఏం లేదు. మా సొంత ఎజెండా ఏది లేదు. మా సొంత ఎజెండా, మా జెండా ఒకటే, భారతీయ జనతా పార్టీ జెండా. ఆ జెండా కోసమే పనిచేస్తున్నాం. ఆ జెండాను ముందుకు తీసుకుపోవడం కోసమే గడ్డ మీద భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసమే పనిచేస్తున్నాం తప్ప మా సొంతంగా అయితే ఎటువంటి ప్రయోజనం లేదు, సొంతంగా అయితే ఎటువంటి ఉద్దేశం అయితే లేదు. ఇంకొక విషయం ఏంటంటే వెరైటీ నిరసన కార్యక్రమం అంటే అట్లాంటిది ఏముండదు అన్న. ఇప్పుడు కామన్ గా మనం ఒక కార్యక్రమం చేసినాం, ఏదైతే క్యాంప్ ఆఫీస్ కు టూలెట్ బోర్డు పెట్టినామో అది వాస్తవం. మనకి కామన్ గా మనం ఏదైనా ఒక ఇల్లు ఖాళీ ఉంటే దానికి టూలెట్ బోర్డు పెడతామన్నా. ఎందుకంటే ఆ ఇల్లు ఎవరికైనా కిరాయి ఇవ్వాలని చెప్పేసి. ఇలా గజ్వేల్ నియోజకవర్గంలో గడిచిన 10 ఏళ్లలో ఏనాడు కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాలేదు. 10 ఏళ్ల నుంచి ఆ క్యాంప్ ఆఫీస్ మాత్రమే ఉంది తప్ప అలాగే ఏనాడు కూడా ఆయన అడుగుపెట్టినటువంటి దాఖలాలు లేవు. మీరు అన్నది కరెక్టే, కానీ మీరు ఒక్కసారి చూడండి, గతం అంటే మీరు గజ్వేల్లో ఉన్నారు, నేను కూడా ఇక్కడనే ఈ నియోజకవర్గంలో ఉన్నాము. అప్పుడు జరిగిన అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది. కొంచెం సూక్ష్మంగా గ్రహించండి. ఇంటిగ్రేటెడ్ కాబట్టి నేను ఏ పార్టీకి అతీతంగా మాట్లాడలేదు. జనరల్ గా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కానివ్వండి, ఎడ్యుకేషన్ అభివృద్ధి ఇలా అభివృద్ధి జరగలేదు అంటారు మీ దృష్టిలో? అభివృద్ధి అంటే 4 బంగ్లాలు 4 రోడ్లు 4 బంగ్లాలు కట్టించినంత మాత్రం అభివృద్ధి జరిగినట్టు కాదన్న. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు. ముఖ్యమంత్రి ఉండి ఆయన సొంత నియోజకవర్గంగా ఈ మాత్రం కట్టించుకోకపోతే ఆయన ముఖ్యమంత్రి ఉండే అవసరం అన్నా. నేను ఏమంటున్నా, ఇలా మీరు ఒక క్వశ్చన్ అడిగారు, ఇలా ఎడ్యుకేషన్ హబ్ ఉందన్న. ఎడ్యుకేషన్ హబ్ మాత్రమే కనిపిస్తుంది. దాంట్లో టీచర్లు లేరు, దాంట్లో తాగడానికి వాటర్ లేదు, నాణ్యమైనటువంటి భోజనం లేదు. మేమే ఎన్నోసార్లు ఆ ఎడ్యుకేషన్ హబ్ లోకి పోయినాం, నాణ్యమైనటువంటి భోజనం సరిగా లేదు, పురుగులు అన్నం పెడుతున్నారని చెప్పేసి మేమే అలా ఎన్నోసార్లు ఇష్యూ చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. తాగడానికి వాటర్ లేవు. అక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మధ్యాహ్నం టైంలో వాటర్ బాటిల్ తీసుకొని ఇలా రోడ్డు దాటి బయట తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇలా నువ్వు కట్టించగానే సరిపోదు కదన్నా. దానికి ఏం అవసరం ఉన్నాయో ప్రతిదీ నువ్వు సమకూర్చినప్పుడే కదా దానివల్ల ప్రజలకు మంచి జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇలా 100 పడకల ఆసుపత్రి ఉందన్న. 100 పడకల ఆసుపత్రి మాత్రమే కనిపిస్తుంది. దానిలో డాక్టర్లు ఉండరు, సరైన వైద్యం ఉండదు. ఏదైనా చిన్న మేజర్ ఇష్యూ ఉంటే కంపల్సరీ ఖచ్చితంగా అలా పోయి ట్రీట్మెంట్ జరుగుతుందో లేదో ఇది మీద గాంధీకి రాయాలి. అంటే దేనికి ఇవి కట్టించరు, దేనికి ఉపయోగం ఇది? ఇలా కట్టించడం వల్ల 4 బంగ్లాలు కట్టించినంత మాత్రాన అవి ప్రజలకు ఉపయోగపడినప్పుడు వాటి వల్ల ఏం ప్రయోజనం అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇలా ఒక ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన నియోజకవర్గంలో ఈ మాత్రం ఖచ్చితంగా 4 బంగ్లాలు 4 రోడ్లు 100% ఏ ముఖ్యమంత్రి ఉన్నా జరుగుతుందన్నా. ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, తన సొంత నియోజకవర్గానికి 1000 కోట్ల ఫండ్ తీసుకుపోయాడు. అది ఈయనే కాదన్నా, ఏ తెలంగాణ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఖచ్చితంగా సొంత నియోజకవర్గాన్ని ఏ విధమైన ఆశ ఉంటుంది, కంపల్సరీ దాని మీద తవ్వాలి. కాకపోతే దానికి ఒక భవంతి కట్టినప్పుడు దానికి ఏమేమి అవసరం ఉన్నాయో ప్రతిదీ కూడా చూడాలి. అప్పుడే దానికి ఓ అందమైనది ఉంటది కదా. జనరల్ గా రాష్ట్ర పార్టీ కావచ్చు, లేకపోతే జాతీయ పార్టీ కావచ్చు, ఎన్నికల్లో మేనిఫెస్టోలో కనుక చూస్తే వాళ్ళ పథకాలను హైలైట్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ ఒక పార్టీ ఉందనుకోండి, మేము పెన్షన్ ఇస్తున్నాము, లేకపోతే రేషన్ ఇస్తున్నాము, వితంతువులకు ఇది ఇస్తున్నాము, బీడీ కార్మికులకు ఇస్తున్నాము, ఎన్నో పథకాలు హైలైట్ చేస్తున్నారు. కానీ మీరు జనరల్గా అబ్జర్వ్ చేయండి, బీజేపీ గెలిచినా గెలవకున్నా వాళ్ళు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ పథకాలను ప్రజలకు తీసుకొస్తుందో కింది స్థాయి నాయకులు ఎందుకు దాన్ని హైలైట్ చేయలేకపోతున్నారు? ఇక్కడ అది మిస్గైడ్ అవుతుంది. కారణం ఏంటి? 100% ఎలక్షన్లు రాగానే ఇలా ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ప్రజలకు విపరీతమైనటువంటి హామీలు ఇస్తారన్న. మేము ఇది ఇస్తాము, మేము కార్లు ఇస్తాము, బండ్లు ఇస్తాము, మేము డీజిల్ వస్తాము, బియ్యం ఇస్తాము, ఎన్నో రకరకాలైనటువంటి హామీలు ఇస్తారు. ఇలా భారతీయ జనతా పార్టీ మాత్రం ఒకటే హామీ ఇస్తుందన్న. ఇలా ప్రజలు ఎవరు కూడా నిన్ను ఉచితాలు ఇవ్వని చెప్పి ఎవరు అడుగుతలేరన్న. ఇలా
భారతీయ జనతా పార్టీ ఒకటే అడుగుతా ఉంది, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే నాణ్యమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి వైద్యం ఉచితంగా అందిస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చెప్తుంది. ఈ విషయంగా ఏ పార్టీ కూడా ఈ రకంగా ఏ పార్టీ కూడా చెప్పట్లేదన్న. ఇలా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం హామీలు ఇచ్చింది, ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం హామీ ఇచ్చిందో వాళ్ళ మేనిఫెస్టో చూడండి, ఇలా భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో చూడండి. కాబట్టి ఖచ్చితంగా 100% భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్ తో ఉన్నటువంటి పార్టీ. 100% భారతీయ జనతా పార్టీ ఏదైనా హామీ ఇచ్చిందంటే దాన్ని పూర్తి మొత్తంలో నెరవేర్చేంత వరకు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ ఖచ్చితంగా పనిచేస్తారు. ఇంకొక విషయం అడిగిరన్న, 100% ఇలా ఏవైతే గ్రామాలలో అభివృద్ధి జరుగుతా ఉందో, ఇలా గ్రామాల్లో అభివృద్ధి జరుగుతున్నటువంటి పథకాలు అయితేనే వాస్తవానికి 100కు 100% ఇలా కేంద్ర ప్రభుత్వం నిధులిస్తేనే ఇలా ఇలా గ్రామాలు నడుస్తున్నాయి అన్న. ఖచ్చితంగా గ్రామాలలో జరిగేటువంటి ప్రతి పనిలో ఇలా కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది. 100% మేము ఇప్పుడు కంపల్సరీగా ఇలా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇలా బాత్రూమ్లు కానీ మనం చూసినాం మన గతంలో, వాస్తవానికి ఒక 10 ఏళ్ల కింద మనం చూసాం, బీజేపీ ప్రభుత్వం రాకముందు మనం చూసాం అన్న. ఇలా ఏ ఊర్లో అయినా కూడా గ్రామాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అమ్మలు కానీ, అక్కలు కానీ, అన్నలు కానీ ఒక బుర్ర పట్టుకొని బయట పోయేటువంటి పరిస్థితి ఉంది అన్న. ఇలా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇలా ప్రతి ఇంటికి ఇలా వాళ్ళు ఏ కులాన్ని చూడలే, ఏ మతాన్ని చూడలే, ఏ రాజకీయ పార్టీని చూడలే, ప్రతి ఇంటికి ఇలా ఉచితంగా బాత్రూమ్లు కట్టించినటువంటి గత నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీని. ఇలా కోవిడ్ టైం నుంచి మీరు చూడండి అన్న, ప్రతి ఒక్కరికి ఇలా కోవిడ్ టైంలో ఎంతో మంది కడుపు కాలి బయటకు వెళ్ళి పని చేసుకున్నటువంటి పరిస్థితి లేకుండే. ఇలా కరోనా టైం నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తిగా రేషన్ బియ్యం ఇస్తా ఉంది. ఇలా వాస్తవానికి సొమ్మేమో కేంద్రానికి, ఈ సోకేమో ఇలా పబ్లిసిటీ చేసుకునేది మాత్రం అత సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం అయితే ఇలా మేమే చేసినామని చెప్పేసి వీళ్ళు డప్పాలు కొట్టుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కూడా ఇప్పుడు ఒకటే పని పెట్టుకున్నాం. ఖచ్చితంగా రానున్నటువంటి ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం, గ్రామ స్థాయిలో పోతున్నాం, ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా 100% మేము ప్రజలకు నిజాలు చెప్పే ప్రయత్నం అయితే ఈసారి మేము తీసుకునే కార్యక్రమంలో ఖచ్చితంగా వాళ్ళకు వాస్తవాలు తెలవాలనే ఉద్దేశంతో. ఇంకా వాళ్ళకు ఇంకొక విషయం ఏంటంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ వాళ్ళకు పేరు వర్కర్లు ఉంటారన్న. ఇలా సోషల్ మీడియాలో వాళ్ళు ఒక సోషల్ మీడియా నడిపాలంటే వాళ్ళు జీతాలు ఇచ్చి వాళ్ళు కావాల్సి కొద్ది మేమే ఇచ్చినాం అని చెప్పేసి జీతాలు ఇచ్చి వాళ్ళు నడిపించుకుంటా ఉన్నారు. ఇలా మేము అట్లా కాదు కదా. ఇలా భారతీయ జనతా పార్టీ మేము నిజాయితీగా చెప్పాలి, డైరెక్ట్ ప్రజల దగ్గర పోవాలనుకుంటున్నాం, ప్రజలకు చెప్పాలనుకున్నాం. కాబట్టి ఇలా ఏదైనా నేను ఏమంటున్నా, అబద్ధం స్ప్రెడ్ అయినంత ఈజీగా నిజం స్ప్రెడ్ కాదు. ఇలా వాళ్ళ అబద్ధాన్ని ఇదే నిజం అని చెప్పేసి వాళ్ళు నమ్మిస్తా ఉన్నారు. కానీ అది ఇప్పటికి కూడా సక్సెస్ కాదు. కాబట్టి 100% నిజాన్ని నిర్భయంగా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా నిజాన్ని ప్రజలందరికీ తెలిపే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా వాస్తవం తెలుపుతాం. అంటే సాధారణ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు జరిగాపుగా 1 సంవత్సరం గడుస్తుంది, 4 సంవత్సరాలు ఉంది. ఏది అయినా సరే ఇప్పటి నుంచి మొదలు పెడితేనే అప్పటికి మనము ప్రణాళికాబద్ధంగా పోతేనే ఆ రోజు మనకు విజయం పొందే అవకాశం ఉంటుంది. నాట్ ఎగ్జాక్ట్లీ. అదే విధంగా మీ పార్టీలో అంటే గజ్వేల్ నియోజకవర్గంలో బీజేపీ ఎందుకు తన పట్టును బిగించడం లేదు? కారణం ఏంటి? ఇలా పట్టును బిగించలేదు ఎవరంటారన్నా? అంటే జనరల్ గా చూడండి, జనరల్ గా మీరు చూస్తే వేరే పార్టీలకు ఉన్నంత పట్టు కానీ లేకపోతే బలం కానీ బీజేపీ పార్టీకి ఉండట్లేదు. మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మీరు 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మీరు అబ్జర్వ్ చేయండి. కారణం ఏంటి చెప్పండి. నన్ను ఏమంటున్నాం, భారతీయ జనతా పార్టీ ఒక్క కార్యకర్త మిగతా పార్టీ కార్యకర్తలతో పోల్చుకుంటే భారతీయ జనతా పార్టీ ఒక్క కార్యకర్త 100 మందితో సమానం అన్న. ఇలా మా పార్టీ కార్యకర్తలు గ్రామానికి గతంలో ఇప్పుడు ఖచ్చితంగా ఈటల రాజేందర్ గారు గజ్వేల్ నియోజకవర్గానికి వచ్చిన తర్వాత 100% పార్టీ బలోపేతానికి వచ్చింది. ఇలా మీరు ఒక క్వశ్చన్ అడిగారన్న, ఇప్పుడు పోయిన ఎలక్షన్లో ఎక్కడుందన్న కాంగ్రెస్ పార్టీ గజ్వేల్? కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది? కాంగ్రెస్ పార్టీకి కనీసం డిపాజిట్ కూడా దక్కలే. ఇలా మేము కదా ఇలా ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి చెంపలు పట్టించినాం. ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి చెంపలు పట్టించి ఇలా గజ్వేల్ రప్పించామన్నా. ఇలా గజ్వేల్ ఉన్నటువంటి కార్యకర్తలు హుటాహుటా పిలిపించుకొని ఓటమి భయంతో నేను గజ్వేల్ నియోజకవర్గం నెలకు ఒకసారి వస్తాను. నేను రాలేకపోయినా నాకు మళ్ళొకసారి అవకాశం ఇవ్వండి, నన్ను గెలిపియండి, మీ కాలుకు మునిగిస్తే నా పనితో విక్తా అని చెప్పేసి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు పనిచేసినటువంటి ముఖ్యమంత్రి అయినట్టు ఇలా గజ్వేల్ కార్యకర్తలు పిలిపించుకొని బతిలాడే స్థాయికి తీసుకొచ్చినాం కదా. ఇలా బీజేపీ కానీ ఏ రకంగా అంటారు? 100% బీజేపీ గట్టి పోటీ ఇస్తుంది. 100% ఇలా భారతీయ జనతా పార్టీ చాలా పవర్ఫుల్ ఉంది, చాలా స్ట్రాంగ్ ఉంది. మేము ఏ రకంగా ఉన్నాం అనేది స్థానిక ఎలక్షన్లో మీరే చూస్తారు. ఖచ్చితంగా వచ్చే స్థానిక ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో
మున్సిపల్ ఎలక్షన్ వల్ల భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసి ఇక్కడ భారతీయ జనతా పార్టీ మాత్రం ఉంది, మిగతా ఏ పార్టీ లేదని చెప్పేసి 100% మీకు తెలిపే ప్రయత్నం చేస్తామన్నా. చివరిగా మహేష్, ఇంత స్ట్రగుల్ చేస్తున్నావు, ఇంత రిస్క్ చేసుకుంటున్నావు, ఒకనొక సందర్భంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చావు, మా బండారు మహేష్ ఉండడము బీజేపీ జెండా ఇవ్వడము. అంటే ఎందుకు అంత పర్సనల్ గా తీసుకొని బీజేపీ గురించి అన్ని కేసులు నీ పైన మోపడము, ఇంత రిస్క్ ఎందుకు అవసరం అంటావు? అన్న నాకు నేను ఒక ఏబీవీపీ కార్యకర్తగా భారతీయ జనతా పార్టీలోకి నరేంద్ర మోడీ గారిని చూసి ఒక ఛాయ్ వాలా దేశానికి ప్రధానమంత్రి అయిన ఇలా వారిని ఆదర్శంగా తీసుకుని ఇలా భారతీయ జనతా పార్టీలోకి రావడం జరిగిందన్న. 100% ఇలా నేను బీజేపీలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేస్తా ఉన్నాం. పార్టీ బలోపేతమే మా బలోపేతంగా మేము పనిచేస్తా ఉన్నామన్నా. 100% ఈ కేసులు అయితేనే ఉంటాయి. నాకు రాజకీయంలో ఏ నియోజకవర్గంలో కేసులు ఇవ్వన్నా, ఏ నాయకుడి మీద కేసులు అంటే అసలు ఈ కేసులకు భయపడైతే ఏం లేదన్నా. ఒక్కటి కాదు, ఇంకా 100 కేసులు పెట్టుకున్నా కానీ బండారు మహేష్ అనేటువంటి అయితే వ్యక్తిగతమైనటువంటి ఎజెండా ఏదిలే అన్న. దయచేసి మీరందరూ కూడా గమనించాలి, నాకు ఎటువంటి వ్యక్తిగత ఎజెండా లేదు. నా ఎజెండా ఒకటే, భారతీయ జనతా పార్టీ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడమే నా అంతిమ లక్ష్యం. ఆ జెండా ఎగిరేసే చేతి ఎవరిదైనా కావచ్చు అన్న, నాకు కనిపించేది మాత్రం ఆ జెండా ఎగరడమే నాకు కనిపించాలి. అది ఎగరేసినా నాకేం ఇబ్బంది లేదు. నా కళ, నా కోరిక గడ్డ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలి. దీనికి ఎన్ని కేసులు కానీ, ఎన్ని ఇబ్బందులు కానీ, ఎన్ని రకాలుగా నన్ను మానసికంగా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా భయపడేటువంటి ప్రసక్తి లేదన్న. 100% నేను మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నా, నా చావు పోయినా సరే, నేను చచ్చినా గానీ నేను భయపడేటువంటి వ్యక్తిని కాదు. నన్ను ఎంత రెచ్చగొడితే అంత రెచ్చిపోయేటువంటి వ్యక్తినే తప్ప ఏ చిన్నకి ఈ కేసులకు, ఈ బెదిరింపులకు ఎట్టి పరిస్థితుల్లో భయపడేటువంటి ప్రసక్తే లేదు. నా కోరిక ఒకటే అన్న, ఇలా గజ్వేల్ నియోజకవర్గంలో పార్టీ స్ట్రాంగ్ కావాలి. ఇలా కార్యకర్తలు ఎంతో మంది కార్యకర్తలు ఉన్నారు, ఖచ్చితంగా పనిచేస్తా ఉన్నాం పార్టీ కోసం. ఇలా ఒక వ్యక్తి ఆయన సొంతానికి పనిచేసుకుంటే ఆయన ఒక్కొక్కరికే లాభం జరుగుతుందన్న. ఇలా పార్టీ కోసం పనిచేస్తే, పార్టీ బలోపేతం కోసం పనిచేస్తే ఖచ్చితంగా రేపు పొద్దున పార్టీ అధికారంలోకి వస్తే గ్రామ స్థాయిలో ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త ఎంపీటీసీలు అవుతారు, సర్పంచ్లు అవుతారు, ఎంపీపీలు అవుతారు, జెడ్పీటీసీలు అవుతారు. ఇలా ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం పార్టీ స్ట్రాంగ్ చేయాలి. పార్టీ బలోపేతం అయితేనే మనం అందరం బలోపేతం అయితే అందరికీ ఖచ్చితంగా పార్టీ అందరికీ అవకాశం ఉంటుంది డెఫినెట్ గా. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం లెక్కనో, బీఆర్ఎస్ ప్రభుత్వం లెక్కనో కేవలం లీడర్లు మాత్రమే బతుకుతారన్న. కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా ప్రజలలో తిరిగేటువంటి వ్యక్తులు, ప్రజల కోసం ఆలోచించేటువంటి వ్యక్తులు. ఇలా వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందన్న, ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. ఇలా బీజేపీ కార్యకర్త, ఒక ఊర్లో ఒక బీజేపీ కార్యకర్త ఉంటే 100% ఆ ఊర్లో ఏదైనా సమస్య ఉంటే ఆ కార్యకర్త దృష్టి తీసుకుంటే ఆ కార్యకర్త వెహికల్ లేకపోయినా కానీ ఇలా బస్ ఛార్జ్ పెట్టుకొని ఇలా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పోయి వాళ్ళకి ఏదో రకంగా పనిచేసి వాళ్ళకు పింఛన్ రాకపోతుంది ఇంకేదో ఒకటి మొత్తం మీద వాళ్ళకి ఏ పని అవసరం ఉంటుందో వాళ్ళు చేసి పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా 100% ఎన్ని ఇబ్బందులు అయినా కూడా భయపడేటువంటి ప్రసక్తి లేదు. భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడమే నా అంతిమ లక్ష్యం. మీరు అన్నారు అంటే రాబోయే మున్సిపాలిటీ కావచ్చు, గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో బీజేపీ విజయ సంకేతం ఎగిరేస్తుంది అని చెప్పారు. కానీ గ్రామాల్లో కనుక చూస్తే మెయిన్ బీజేపీ ఉంది అంటే యువత మాత్రమే అట్రాక్ట్ అవుతారు. అంటే ఎబో 50 years వాళ్ళకి, 60 years వాళ్ళకి బీజేపీ గురించి అంత అవగాహన లేదు. ఓకేనా? అంతేకాకుండా గ్రామ స్థాయిలో కనుక చూసుకుంటే వృద్ధులు ఎక్కువ ఉన్నారు, అక్కడ పిల్లలు ఎక్కువ ఉన్నారు. కానీ యువత అనేది అంత స్ప్రెడ్ లేదు. ఎట్లా గెలుస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? 100% అన్న. ఇలా ప్రతి గ్రామంలో యువకులే ఉన్నారు, 100% యువకులు ఉన్నారు. ఇలా పోయిన ఎలక్షన్ వల్ల దుబ్బాకలో కూడా చాలా మంది జిన్ ప్యాంట్లు వేసుకున్న వాళ్ళు, టీ షర్ట్లు వేసుకున్న వాళ్ళు వీళ్ళతో ఏమైతుందని చెప్పి మాట్లాడారు అన్న. ఏమైతే ఏం జరిగింది అనేది మీ అందరికీ తెలుసు. దుబ్బాక బై ఎలక్షన్ వల్ల రఘునందరావు గారు ఇదే యువత ఇదే జిన్ ప్యాంట్ వేసుకునే గెలిపించారు. 100% ఇప్పుడు కూడా గజ్వేల్ నియోజకవర్గం విషయంలో చెప్తా ఉన్నాం. ఇలా ప్రతి గ్రామంలో యువతలు ఉన్నారు. ఇలా యువత దేశానికి వెన్నుముక అన్న. ఇలా యువత దేశానికి వెన్నుముక. యువత తలుచుకుంటే సాధించలేని అనేది ఏది ఉండదు అన్న. డెఫినెట్ గా ఇలా ముసలిల గురించి మాట్లాడాలంటే వాస్తవానికి వాళ్ళకి తెలియదు. వాళ్ళు కొంతమంది చదువుకోలేదు కాబట్టి వాళ్ళకు ఏదైతే ఈ కొద్దిగా పింఛనిచ్చే వారకల్లా మాకు ఇవే వీళ్ళే ఇస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది మాకు పెద్ద కొడుకు అని చెప్పి ఇలా కేసీఆర్ అనుకోరు, ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాం. ఈ పింఛన్లు కాదన్న. ఇలా యువకులు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అమ్మ నీకు కావాల్సిన పింఛన్ కాదు, వాడు నాకు ఉద్యోగం ఇవ్వకుండా నీకు పింఛన్ ఇచ్చి నన్ను మాత్రం నిరుద్యోగంగా అట్లే వీల్స్తా ఉన్నాడు.
అందుకోసం అని చెప్పేసి నాకు ఉద్యోగం కావాలి, నాకు ఉద్యోగం వస్తే నీకు పింఛనే అవసరమే, నేను బంగారం అని సాధతా అని చెప్పేసి ఒక భరోసా వాళ్ళు కల్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా యువత తలుచుకుంటే సాధించాలనేది ఏముండదు అన్న. ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో ఇదే యువత ముందు మొదటి ప్రాధాన్యత మొదటి వరుసలో ఉండి ఖచ్చితంగా గజ్వేల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని ఇలా ముసలిలను ఖచ్చితంగా ముసలిలను కానీ పెద్దలను కానీ అని 100% వాస్తవాలు వల్ల చెప్పే ప్రయత్నం చేస్తాం. వాస్తవాలు చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వము, వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఒప్పందము, వీళ్ళు చేసినటువంటి ఈ మోసాలు ప్రతిదీ కూడా వాళ్ళకు వివరించి చెప్తారు. ఖచ్చితంగా చెప్పి రానున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా మీరు అన్న ప్రకారం ఖచ్చితంగా గజ్వేల్ గడ మీద భారతీయ జనతా పార్టీ జెండా మాత్రం ఎగరడం ఖాయం. థ్యాంక్ యూ మహేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్.